హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఆల్ న్యూ అపాచీ ఆర్టీఆర్ 162V ఈ వెహికల్కి సంబంధించినటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. కొత్తగా వచ్చినటువంటి ఈ బ్లాక్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది చాలా క్లాస్గా ఉందన్నమాట. మీరు మంచి అగ్రెసివ్ స్పోర్ట్స్ వెహికల్ అండ్ ఫ్యామిలీ కూడా ఒక వెహికల్ కావాలనుకున్నట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. లేట్ చేయకుండా ఈ బైక్ సంబంధించినటువంటి మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 1,09,000 రూపీస్. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను ఒంగోలులోని విష్ణుప్రియ టీవీఎస్ షోరూమ్ నుంచి అయితే చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ 1,39,000 రూపాయలు. సో చాలా అగ్రెసివ్గా మెయింటైన్ చేశారు. ఈ ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ మార్కెట్ సినారియోస్ని బట్టి 160cc వెహికల్ రావడం అనేది ఇంపాసిబుల్. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఎంక్వైరీ ఆన్ దట్, నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు వెహికల్ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇక మనం టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 162Vకి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దిస్ ఈజ్ ద బైక్ విత్ హూ వాంట్ టు రైడ్ విత్ స్పోర్ట్ ఇయర్ అండ్ ఫ్యామిలీకి కూడా ఒక చక్కని వెహికల్ కావాలని చెప్పి 2 మైండ్స్తో ఆలోచించే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. బైక్ మీద కూర్చొని ఆ థ్రోటల్ని రిలీజ్ చేస్తే ఆ రేసింగ్ డిఎన్ఏ, ఆ రేసింగ్ స్పిరిట్ని అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు టీవీఎస్ బైక్ అంటే. సో చాలా అగ్రెసివ్గా మెయింటైన్ చేసిన ప్రైస్తో కూడుకొని ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయదగ్గటువంటి వెహికల్ అనమాట. సో ఇక ఈ వెహికల్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆర్టీ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి SOHC ఇంజన్, BS6 phase 2కి అప్గ్రేడ్ అయినటువంటి ఇంజన్ అనమాట. 16 PS మ్యాక్సిమం పవర్ అండ్ మనకి 13.85 Nm టార్క్ తోటి వస్తుంది. హైపర్ ఎడ్జ్ డిజైన్ అయితే మీరైతే చూడొచ్చు. అండ్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. కిక్ రాడ్ అయితే లేదు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది అనమాట. అపాచీ సిరీస్ నుంచి 162V అంటే దీని యొక్క ఇంజన్ లెవెల్స్ చాలా రిఫైన్డ్ ఉంటాయి. సో దీన్ని మీరు చాలా వేరియస్ కండిషన్లో యూస్ చేయొచ్చు. సిటీ కమ్యూట్ చేయొచ్చు అండ్ ఫ్యామిలీ కోసం యూస్ చేయొచ్చు. సింగిల్ సీట్తో వస్తుంది కాబట్టి అండ్ లాంగ్ రైడ్స్ కూడా దీన్ని తీసుకెళ్ళొచ్చు. అండ్ యూ విల్ గివ్ ద రెస్పాన్సిబుల్ థ్రోటల్, యూ విల్ గెట్ 55+ మైలేజ్ ఈజీగా పొందొచ్చు అనమాట. అండ్ స్పెసిఫికేషన్స్లో భాగంగా హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే DRLs కనిపిస్తూ ఉన్నాయి. స్ప్లిట్ LED అయితే చూడొచ్చు. సో మీరు హై బీమ్, లో బీమ్ రెండూ కూడా మీరు LED అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి రోడ్ స్ప్రెడ్ అద్భుతంగా ఉంటుంది. నైట్ విజన్ కూడా అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హాలోజన్ బల్బ్స్ తోటే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో హజార్డ్ లైట్ అయితే ఏం లేదు. అండ్ మై ఒపీనియన్ అపాచీ ఆర్టీఆర్ 162 డిజర్వ్ ద LED సైడ్ ఇండికేటర్ లైట్స్ ఆల్సో. సో ఇచ్చినట్టు అయితే చాలా బాగుండేదని నా ఒపీనియన్. అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా LED ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కూడా కంప్లీట్ చేస్తే బాగుంది అనిపించింది. సో అదర్వైజ్ మనకు చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వెళ్ళేది మనకి టీవీఎస్ అపాచీ అని తెలుసుకునే విధంగా అయితే మాత్రం యూనిక్గా ట్రై చేశారు టైల్ ల్యాంప్. అండ్ ఈ వెహికల్లో మనకి నెగిటివ్ LCD కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మొత్తం కనిపిస్తున్నాయి. ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, ABS సింబల్ బ్లింక్ అవుతుంది, సైడ్ ఇండికేటర్ లైట్స్ అండ్ మోడ్ సెట్ అని 2 బటన్స్ ఉన్నాయి. దీన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా మీ లాస్ట్ స్పీడ్ని అయితే మీరైతే చూడొచ్చు అనమాట, ఎంత స్పీడ్తో వెళ్ళారనేది. ఇక యాజ్ యూజువల్ డిస్టెన్స్ టు ఎంటీ, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్ అండ్ చాలా విషయాలన్నీ కూడా మీరైతే పొందొచ్చు. ఎక్కడ కూడా మిమ్మల్ని అయితే మాత్రం కన్సోల్ డిసప్పాయింట్ చేయదు. దీంట్లో మనకి బ్లూటూత్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని ఇంకొక వేరియంట్ అయితే ఉంది, హై అండ్ వేరియంట్. ఇది కొంచెం ప్రైజీగా ఉంటుందన్నమాట. సో దాంట్లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ కూడా మీరైతే పొందొచ్చు. సో అఫ్కోర్స్ ఇక్కడ మోడ్ బటన్స్ అయితే ఉన్నాయి. సో దీని ద్వారా మీరైతే మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 3 మోడ్స్ అయితే ఉన్నాయి, డ్రైవ్ మోడ్స్. అవి ఏంటంటే రెయిన్ మోడ్, అర్బన్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. స్పోర్ట్ మోడ్ వచ్చేసరికి చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంటుందన్నమాట. దీంట్లో ఫుల్ థ్రోటల్ మీరు ఇచ్చినట్లుగా అయితే చాలా అద్భుతమైన స్పీడ్ అయితే మీరు పొందొచ్చు. సో రెయిన్ మోడ్లో అయితే మాత్రం ఆ ఎక్సెసివ్ వీల్ స్పిన్ తగ్గుతుంది. సో ఇక బటన్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు ద మార్క్ అయితే ఉన్నాయి. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్తో వస్తుంది. అండ్ మీకు ఇంజన్ కిల్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫ్ స్టార్ట్తో వస్తుంది. కిక్ రాడ్ అయితే దీంట్లో మిస్ అయిందనమాట. అండ్ మీకు క్లచ్ ఏదైతే ఉందో అది మనకి అల్యూమినియం క్లచ్, స్లిప్పర్ క్లచ్ అయితే కాదు. సో స్లిప్పర్ క్లచ్ ఇస్తే బాగుందని నా ఒపీనియన్. అల్యూమినియం క్లచ్ అయినా మనకి చాలా అంటే చాలా క్వాలిటీ బాగుందన్నమాట. అండ్ ఫ్రంట్లో చూసుకున్నట్లుగా అయితే ఫ్రంట్లో మనకి 33 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మినిమం 37 ఇస్తే బాగుందని నా ఒపీనియన్. అండ్ సూపర్ మోటో ABS అయితే ఉంది. ఇది ఫ్రంట్ వీల్కి మాత్రమే అప్లై అవుతుంది. బ్యాక్ సైడ్ వీల్ మనకు వచ్చేసరికి 130 mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో 270 mm డిస్క్ బ్రేక్ అండ్ ఆల్సో ఇది మనకి పెటల్ డిస్క్ అనమాట. సో అగ్రెసివ్ బ్రేకింగ్ అయితే మీరు చూడొచ్చు. మీరు లాంగ్ రన్నింగ్లో చేస్తున్న బ్రేక్స్ కంటిన్యూగా చేస్తున్న బ్రేక్స్ అయితే ఎక్కడ అలసిపోవన్నమాట. బికాస్ ఆఫ్ పెటల్ డిస్క్ అనేది చాలా అగ్రెసివ్ బ్రేకింగ్ అయితే మీకు ఇస్తుంది. హీట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మిగ్ గ్యాస్ కన్సిస్టర్ అయితే కనిపిస్తుంది. డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అనమాట, 5 స్టెప్ అడ్జస్టబుల్. సో సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. టీవీఎస్ అపాచీ నుంచి మీరు డిసప్పాయింట్ అయితే సస్పెన్షన్ అయితే అసలు అయ్యే అవకాశం అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ 110/80 సెక్షన్ టైరు అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 90/90 సెక్షన్ టైరు. అండ్ ఇది మనకి 17 ఇంచ్ టైర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా డ్యూయల్ డిస్క్ వేరియంట్ తీసుకొస్తే బాగుందని నా ఒపీనియన్. బికాస్ ఆఫ్ అపాచీ ఆర్టీఆర్ 162 డిజర్వ్ ద డ్యూయల్ ఛానల్ ABS అనమాట. ఎందుకంటే అగ్రెసివ్ నోట్ అయితే మనం చూడవచ్చు ఇంజన్ నుంచి. 16 PS మ్యాక్స్ పవర్ అంటే ఇది చాలా మంచి పవర్ అండ్ టార్క్ అయితే రిలీజ్ చేసింది. ఇక సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే శాండిల్ హైట్ వచ్చేసరికి 790 mm సీట్ హైట్ అనమాట. సో
5.5 5.6 ఉండే వాళ్ళకి సెట్ అవుతుందని నా ఒపీనియన్. సో 5.5 ఉండే వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేసి వెహికల్ అయితే తీసుకోండి. అండ్ సింగిల్ సీట్తో వస్తుంది. ఫోమ్ ఫినిషింగ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ దాని మీద వాడినటువంటి ఆర్టిఫిషియల్ లెదర్ అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అండ్ సఫిషియంట్ సీట్ ఫర్ రైడర్ అండ్ ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ మనకి స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు. అండ్ 12 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని మనం ఈ వెహికల్లో వేసుకోవచ్చు. అండ్ ట్యాంక్ ఆల్సో చాలా చక్కగా ముందుకి డ్రా చేయబడ్డాయి అన్నమాట. సో చాలా అగ్రెసివ్ నోట్ అయితే చూపించే విధంగా దీని యొక్క ట్యాంక్ డిజైన్ అయితే జరిగింది. సో ఇది పక్క క్లాసీ బ్లాక్ అన్నమాట. ఎవరైతే క్లాస్ లుక్ కోరుకుంటున్నారో చూడండి, వాళ్ళైతే ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇక ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిషింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీవీఎస్ కంపెనీ మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయదు. అప్ టు ద మార్క్ బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో శారీ గార్డ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ పిలియన్ ఫుట్ రెస్ట్ మనకి అల్యూమినియం ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ అప్ టు ద మార్క్ ఉంది. అండ్ రైడర్ ఫుట్ రెస్ట్ కూడా మనకి బ్యాక్వర్డ్ పొజిషన్ అయితే వస్తుంది అనమాట. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. హ్యాండిల్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. స్పోర్టియర్ హ్యాండిల్ బార్ అనమాట. మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కూర్చొని మీరు క్రూజ్ చేసుకునేటప్పుడు ఆ ఫీల్ మీరు ఖచ్చితంగా పొందుతారు. హైపర్ ఎడ్జ్ డిజైన్ అయితే మనం చూడొచ్చు. సో కింద ఇంజన్ గార్డ్ అయితే ఉందో మనకి అది చాలా షార్ప్గా అయితే మాత్రం ఆ స్పోర్టియర్ ఇంటెంట్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ రియల్ టైమ్ సినారియోస్లో ఈ వెహికల్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి నేను డెడికేటెడ్గా రైడ్ రివ్యూ అయితే చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఫైనల్లీ ఈ వెహికల్ మీద నా ఒపీనియన్ వచ్చేసరికి, సో ఎవరైతే ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అండ్ ఫ్యామిలీని దించిన తర్వాత ఒక మంచి స్పోర్టియర్ వెహికల్గా కూడా యూస్ చేసుకోవాలనుకునేటువంటి డ్యూయల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. 1,39,000 రూపాయలకి ప్రజెంట్ 160cc రావడం అనేది మార్కెట్ సినారియోస్లోనే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. సో అది మనకి టీవీఎస్ కంపెనీ నుంచి ఆఫర్ చేయడం అనేది ఇంకా మంచి విషయం. సో మనకి యూనికాన్ చూసుకున్నట్లుగా అయితే 1,48,000 రూపాయలుగా ఉంది. సో ఇది ఆలోచించదగ్గ విషయం.